అతి సాధారణమైనటువంటి ఒక మహిళ కొన్ని కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిందంటే ఎవరు నమ్మగలరా? అలాగే కేవలం 5వ తరగతి చదివిన మహిళ డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకి అవార్డులు ఇవ్వడం అనేది ఎప్పుడైనా విన్నారా? ఇది అక్షర సత్యం. ఈరోజు మన కథానాయిక మిస్ వసాలోమె కార్తీ గారి రియల్ లైఫ్ స్టోరీ గురించి ఈరోజు వీడియోలో తెలియజేయబోతున్నాను. ఆమె ఒక ఉదాహరణ ద్వారా మన ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ పేరు సంపాదించింది. రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్. మన ఫైనాన్షియల్ ప్రపంచంలో అతి ముఖ్యమైన ఈ ప్రిన్సిపల్ మన ఛానల్లో ఈ వీడియో కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. దీని లింక్ ఏదైతే ఉందో అది సబ్స్క్రిప్షన్లో నేను వేస్తాను, అది ఒకసారి చూడండి. మన లైఫ్లో 8 గవర్నింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తాయి. సో ఆ వీడియో మీరు చూడండి తప్పకుండా. అయితే రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్ అనేది ఎంత ముఖ్యం అనేది ఈరోజు రియల్ లైఫ్ స్టోరీ ద్వారా ఆమె కథ ఎలా మనకి ఒక ఎగ్జాంపుల్గా జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ధనం సంపాదించాలంటే పెద్ద ఉద్యోగం అక్కర్లేదు, ఒక పెద్ద వ్యాపారాలు అక్కర్లేదండి. కేవలం రెగ్యులర్గా పొదుపు చేసుకుని వెళ్ళడమే అది విజయ రహస్యానికి మూలం అండి. అది మన ఈరోజు కథానాయిక వసాలోమె కార్తీ గారి జీవితమే మనకి ఇది చెప్తుంది ఉదాహరణ. ఆమె 1905లో యుఎస్ చెందినటువంటి మిసిసిపి రాష్ట్రంలో జన్మించారు. ఆవిడ అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో రావడం, అలాగే తల్లిగారు మరణిస్తే అత్తగారి దగ్గర పెరిగారు. ఆవిడ కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు. ఆ తర్వాత బట్టలు ఉతికే కార్యక్రమం, ప్రతిరోజు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేది ఆవిడ డ్యూటీ అండి. అయితే ఆమెకు వచ్చే డైలీ సంపాదనలో ప్రతిరోజు ఆమె దగ్గరలో ఉన్న ఒక బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేయడం ఆవిడ అలవాటు. అలాగా ఆవిడ జీవితాంతం కూడా కంటిన్యూ పొదుపు చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ డబ్బులు తీసుకోవడం, వెంటనే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడం. అలాగా ఆవిడ రిటైర్మెంట్ అయినంత వరకు. ఒకరోజు ఆవిడ ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈవిడి, అమ్మ నీకు ఆరోగ్యం సరిలేదు కదా, మీరు రేపటి నుంచి రాకండి అని చెప్పి, ఇదే మీ ఆఖరి జీతం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ తిన్న యథావిధిగా బ్యాంకు వెళ్ళి, బాబు ఇదే నా ఆఖరి సంపాదన, ఈరోజు నా అమౌంట్ నేను రేపు వస్తాను, నా పొదుపు ఖాతాలో ఎంత జమ అయిందో అని చెప్తారు, కానీ రేపు వస్తాను అని చెప్పంటే ఆ క్లర్క్, బ్యాంక్ క్యాషియర్ ఏం చెప్తారంటే, మేడం గారు ఉండండి, మీరు ఇప్పుడే చెప్తాను మీకు అని చెప్పడం జరుగుతుంది. చెప్పి $1,00,000 ₹1,50,00,000 ఫండ్ క్రియేట్ అయింది. ఆమె చాలా ఆశ్చర్యపోయి ఆనందంతో ఆశ్చర్యపోయారు. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలి? బ్యాంకు వారితో ఒక ట్రస్ట్గా ఫామ్ అయ్యి ఆవిడ సదరన్ మిసిసిపి యూనివర్సిటీకి విరాళం ఇచ్చారు. అయితే ఆ యూనివర్సిటీలో పేద విద్యార్థుల కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నది ఆమె కోరిక. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది, వేల మంది అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం, ఆవిడ చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం కూడా అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తారు. అయితే ఆవిడ 1996లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్ పట్టాన్ని పొందారు. ఐక్యరాజ్య సమితి అవిసెన్నా ప్రైజ్ అని, అది వైట్ హౌస్ నుంచి తీసుకోవడం జరిగింది. బిల్ క్లింటన్ చేతుల మీదుగా ప్రెసిడెన్షియల్ సిటిజన్ మెడల్ ప్రైజ్ని కూడా ఆవిడ గెలుచుకోవడం జరిగింది. ఈ కథ మన జీవితానికి
ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది పొదుపు చేస్తారు, మధ్యలో ఆపేయడం వలన ఏంటంటే అది సక్రమంగా జరగకపోవడం వలన మధ్యలో తీసుకోవడం లేకపోతే క్లోజ్ చేయడం. కంటిన్యూటీ, రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్ అనే దానికి ఈ కథ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.